ఏం పేరు అని పేరు? పోసయ్య. ఓసయ్య. ఏం పని చేస్తుంటావు? ఏమో ఇట్లా తినడు కూర్చుండి ఇట్లా కూర్చుంటే ఎట్లా వెళ్తుంది మరి? చేద్దాం మరి సార్ ఆ? మరి చేద్దాం సాధారణ చేస్తాం చెప్పు ఆ. పైసలు ఎట్లా మన ఖర్చులకు కావాలిగా? అంటే పంపేరా ఎవరన్నా కొడుకు కొడుకులు పంపిస్తారా? పింఛన్ వస్తుందని పెంచి ఇప్పుడు రాదు సార్ రాదా? రాదు. ఎందుకు ఏజీలోవా? పెద్ద అంటే 2 సార్లు పెట్టినా రాలేదు. అక్కడ వస్తుంది ఇప్పుడు మొన్న పెట్టినా వచ్చింది అన్ని అయితే ఉండేది ఇక్కడ ఉంటావా హైదరాబాద్ ఉంటావా? ఇక్కడ ఉంటుంది ఇప్పుడు కానీ ఇప్పుడు ఉండేది అప్పుడు సార్ హైదరాబాద్ ఉన్నా ఇక అక్కడి నుంచి వస్తుంది. 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన చూసినాం కదా, 3 ఏళ్ళు అయితే కాంగ్రెస్ వచ్చి ఎవరి పరిపాలన మంచిగా అనిపిస్తుంది? అదే మంచిగా ఉండే ఎవరిది? కేసీఆర్ బాబుది. కేసీఆర్. ఎందుకు కేసీఆర్ ఏం చేసి ఈయన ఏం చేయలే? ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు వచ్చినవి కూడా ఏం చేస్తాడా ఏం చేస్తాడా? ఈయనకు టైం ఇవ్వాలి కానీ కొద్దిగా. టైం అంటే టైం ఏది ఆ. ఏం చేస్తాడు? ఎందుకు టైం ఇవ్వడానికి రెడీగా లేరా? అడగలేదుగా. ఎవరు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరే? ఏం పేరు ఇప్పుడు పల్లరాసిపోయా వల్ల వస్తాడా? ఈ ఊరికి వచ్చిపోతాడా? వస్తాడు వస్తాడు వస్తాడు. మీకు అందుబాటులో ఉంటాడా? ఇప్పుడు మీకు ఏమైనా సమస్య ఉందనుకో పోయే అవకాశం ఉంటుందా ఆయన దగ్గరికి? ఉంటాం పోతాం పోతారా? ఏం పని చేసిండే మరి మీకు? ఏంటంటే నేను ఇంట్రెస్ట్ ఎదుర్కొంటే నేను సన్నగా అక్కడే ఉన్నాయి ఇలా కిరక సంవత్సరాలు కిరక నేను 40 సంవత్సరాలు ఐదో ఉన్నా. ఇప్పుడు 2-3 సంవత్సరాలు కావచ్చు వచ్చి 2-3 ఏళ్ళు అయింది ఇటుకు వచ్చి. అంతే. సరే. ఏం పేరు? మీ పేరు ఏం పేరు? రాజిరెడ్డి. ఓకే. మీరేం పని చేస్తారే? ఏం లేదు తినడు కూర్చుంటే. అంతేనా? పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత? 2000 3000? 2000. 2000. మరి నెలకు సరిపోతున్నాయి 2000? ఇక అట్లే సరిపించుకోవాలి. సరిపించుకోవాలి. మంద అలవాటు ఉందా? ఎప్పుడన్నా 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 అయ్యా రోజు ఏం తాగవు అయితే? రోజు ఏం తాగా సార్. రోజు తాగితే ఈ 2 రోజుల్లో అయిపోతాయి. అంతే కదా? ఎట్లుంటాయి కేసీఆర్ పరిపాలన? ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుంది? కేసీఆర్ మంచిగా ఉన్నది. అవునా? కేసీఆర్ ఏం చేసిన నీకు? మంచిగా చేస్తాడు. రైతు బంధు ఆయన 2000 ఇచ్చి నేను 2000 ఇస్తాను పింఛన్. రైతు బంధు ఇచ్చి అన్ని బోనస్ ఇచ్చేది 500 మంచిగా ఉండే. కేసీఆర్ ఇచ్చిండా? ఇప్పుడు ఈయన రైతు బంధు ఇస్తుండు కదా, బోనస్ కూడా ఇస్తుండు. బోనస్ ఇస్తలేడు సార్. నువ్వు ఇంతసేపు మాట్లాడబోద్దు మళ్ళీ మధ్యలో వస్తుంది. బోనస్ ఇస్తలేడు సార్. 500 ఇచ్చేది. ఇప్పుడు ఈయన బోనస్ ఇస్తుండు కానీ ఎవరు? రేవంత్ రెడ్డి ఇస్తలేడు. తెలియదా? ఇప్పటి వరకు ఇవ్వలేదా? 2000 ఇప్పటి వరకు ఇవ్వలే. రైతు బంధుకి ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఉంది. 4. రైతు బంధు వచ్చిందా? వస్తుంది. మరి ఆయన ఇచ్చిండు ఈయన ఇచ్చిండు, నీకు ఇబ్బంది ఏమవుతుంది మళ్ళా? జర ఆయన ఉండగా మెసేజ్ చేసేది అన్నట్టు. ఒకటేసారి వచ్చేదా పైసలు? ఈయన పరిస్థితి మీ పల్లా రాజేశ్వర రెడ్డి పరిస్థితి వస్తాడా? వస్తాడు. వచ్చిపోతాడా? వచ్చిపోతాడు సార్. మాట్లాడతాడు ఎప్పుడో మీతో? మాట్లాడతాడా? నేను ఎమ్మెల్యే అని చెప్పి మీటింగ్ పెడతాడు. చాలా మంది. ఎన్ని రోజులు అవుతుంది ఇడికి రాక? ఆయన ఎలక్షన్లో అప్పుడు వచ్చేది, ఈ సందులో రాలేదు సార్. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి చాలా ఏండ్లు అవుతుంది కదా. ఈ మధ్యలో రాలే? ఈ మధ్యలో రాలే అనిపించలే నీకు ఈ మధ్య? మరి ఎట్లా మనకి ఏమైనా పని ఉందనుకో పోయే అవకాశం ఉందా? ఉన్నదా? నీకేం పని చేసిండు ఆయన? మంచిగా చెప్తాడు. జ్వరం వచ్చినా ఏ చేసినా హాస్పిటల్ కాలు ఏ తాగినా మంచిగా చెప్తాడు. జ్వరం వస్తే ఆయన ఏం చేస్తాడు నీకు? ఇక అన్నీ ఫ్రీ చేస్తాడు. ఫ్రీయా? మళ్ళీ కేసీఆర్ వస్తాడా? చెప్పలేం సార్, చెప్పలేం. ఇప్పుడు కేసీఆర్ మంచి అంటే మళ్ళీ చెప్పలేమంటే చెప్పలేము. ఇద్దరు ఎటు తిరుగుతావు? ఏ పార్టీ తిరుగుతావు? నేను ఏ పార్టీలో తిరిగా. అన్ని పార్టీలు మనయేనా? ఎవరు పైసలు ఇస్తే ఆ కండువా కప్పుకొని తిరుగుతూ ఉంటుంది. కానీ బట్ట ఇవ్వలు తిరిగా. కండువా వేసుకోమంటారు కానీ వేసుకోమంటారు, మనం వేసుకుంటున్న పైసలు ఇస్తారు కదా మరి. ఇప్పుడు ఒక మీటింగ్ పోతే 500 ఇస్తా అంటారు, కండువా వేసుకుంటేనే పైసలు ఇస్తా అంటారు కదా, అప్పుడు కూడా వేసుకోవా? వేసుకుంటే అప్పుడు కలుపుడు కానీ ఇక చూస్తావు అట్లా మూమెంట్. నువ్వే ఏం పని చేస్తావే? నేను సెంటర్కి పని చేస్తే వ్యవసాయం ఉంది, సెంటర్కి పని 2 ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 4 ఎకరాలు ఉన్నాయి. 4 ఎకరాలు. రైతు బంధు వచ్చిందా? వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ఒకటేసారి వచ్చిందా ఎకరం వచ్చిందా? మొన్న ఎకరం ఒకసారి, మళ్ళీ ఒకసారి ఎకరం, మళ్ళీ ఎకరం. ఇట్లా 4 ఎకరాలకు ఎకరం తరపున వేస్తుండు. వేస్తుండంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ వేసినప్పుడు అంటే ఒక్కటేసారి ఆయన వేసిండు, ఈయన వేయలేదు కాబట్టి అప్పుడు కొంచెం పరిస్థితి కొత్తది కాబట్టి బడ్జెట్ ఇచ్చిరొచ్చు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈయన ఎక్కేసరికి కొంచెం అప్పులు ఉన్నాయని లేటుగా రావచ్చు. దానికైతే అన్ని బరాబర్ ఇస్తుండు. ఇప్పుడు పల్ల రాజిరెడ్డి కూడా మాకేం కాదు కానీ హాస్పిటల్కి పోతే మొన్న మేము పోయినాం. పోతే ఇట్లా జనగామని మా ఆధార్ కార్డు, మా ఓటర్ ఐడి అడిగితే ఇచ్చినాం. పోగానే మంచిగానే స్లిప్ అది ఓటీపీ ఆఫీస్కి అది రాసుకుని వచ్చి పోయినాం, చూపించుకున్నాం. డాక్టర్ కూడా మనం జనగామ ఆయన పేరేం పేరు ఆయనే ఉన్నాడు అక్కడ, చూసిండు. మళ్ళీ టెస్టులు రాసిండు, సర్జరీ అది మన స్కానింగ్ చేయాలన్నాడు, తీసి చూపించిండు, టాబ్లెట్ ఇచ్చిండు. పోయినాం. మళ్ళీ నిన్న పోయినా పోతే సార్ మరి ఇట్లా అయిందంటే
నువ్వు కొంచెం మందు బంద్ చేయి, మందు తాగుతావు కానీ సరే బంద్ చేస్తుంది అని చెప్పి. ఇక అదే రాజకీయం అంటే ఇక వాళ్ళకి అదృష్టం ఉన్నోళ్ళు గెలుస్తారు, అదృష్టం లేని వాళ్ళు గెలుస్తారు. ఈ పార్టీ మనది ఆ పార్టీ మనది అనగా కూడా ఎప్పుడైనా అందరూ మంచిగానే చేస్తారు. ఆయన ఎక్కినప్పుడు ఆయన మంచిగా చేసిండు, ఈయన ఎక్కినప్పుడు ఈయన మంచిగా చేసిండు. ఆయన ఇచ్చిండు, ఆయన పల్లెకు 12 ఆయన ఇచ్చిండు, ఈయన 12 తెచ్చిండు. 24 ఇండ్లు వాళ్ళు ఇద్దరు కలిసి తెచ్చారు కదా, ఇద్దరు పార్టీలు అనుకోవాలి. మన ఒకరిని తెచ్చుకోవాలని చేయొద్దు, అందరూ మంచిగా ఉంటే. కాంగ్రెస్ కొంత టైం ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఇవ్వాల్సిందే కంపల్సరీ ఇవ్వాలి. అప్పుడే అయిపోయింది అంటారు కాంగ్రెస్ పని అయిపోయింది. అట్లా నేను అనుకుంటే నేను అనుకోడు, ఆయన అనుకుంటే ఇంకో ఆయన అనుకోడు, ఎవరైనా అంతేగా. కాంగ్రెస్ తోటి కొన్ని రోజులు అది నేషనల్ పార్టీ, ఇది మొన్నటి పార్టీ. నేషనల్ పార్టీ కావాలంటే కొన్ని టైం పడుతుంది, ఇది మొన్నటి పార్టీ కాబట్టి జిల్లుని వచ్చింది. నేషనల్ పార్టీకి ఎంతైనా అక్కడ నుండి రావాలంటే వాళ్ళకి కూడా కొంచెం ఉంటుంది కదా కష్టం. దానికోసం ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా మీ పల్లా రాజేశ్వర రెడ్డి, అధికార పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి పనులు చేయనిస్తురా? మా ఎమ్మెల్యే కాదు కానీ అట్లా ఏం లేదు. మరి అబ్బరి కొట్లాడుతాడు, మంచిగా పని చేస్తాడు. ఇప్పుడు కాలేజీ జనగాంలో కాలేజ్ ఓపెన్ చేస్తారు కదా, ఇప్పుడు కాలేజ్ కట్టారు కదా, ఓపెన్ చేస్తాడు. అది మాకు జనగాంకు ఏది మెడికల్ కాలేజ్ ఏమో వచ్చింది కదా, అది ఓపెన్ చేస్తారు. మంచి పని చేస్తాడంటే లేడు, మంచి వ్యక్తి పల్లా రాజేశ్వర రెడ్డి. ఇక మళ్ళీసారి ఆయన ఎవరికి అదృష్టం ఉందో వాళ్ళు వస్తారు అంతే. ఇప్పుడు ఆయన హాస్పిటల్ పోయినా ఫ్రీగానేనా? ఫ్రీగానే. అంటే బాగానే రిసీవింగ్ బాగానే ఉంటుందా? పట్టించుకుంటారా? మంచిగా పట్టించుకోరు, ఫ్రీగానే అని చెప్పి తీసి పడిస్తారు. మంచిగా పట్టించుకోరు. వాళ్ళు ఉన్న డాక్టర్లు అయినా ఎవరైనా సరే పోగానే మంచిగా తీసుకుంటారు. మంచిగా సైలెంట్గా ఎవరిని ఏమన్నారు మంచిగా చూస్తారు. టైం కాగానే వెళ్ళిపోమంటారు. సరే మంచిగా. ఇప్పుడు ఈ ఊర్లో చాలా మంది పోయారు హాస్పిటల్. ఈ ఊర్లో 50 మంది పోయారు, అంతే. 50 మంది పైన పోయారు. ఇప్పుడు సైడ్ పాయింట్ ఏమైనా పైసలు అడుగుతారా? 100 200 ఒక్క రూపాయి బిల్ల కూడా అడగరు. లేదు, ఒక్క రూపాయి బిల్ల కూడా. మనం పోతే బస్ ఛార్జీ ఆడలకు ఫ్రీ అంతే, ఇది లేదు. ఇప్పుడు ఒకవేళ అది ఉచితంగా లేకపోతే మీకు మస్తు పైసలు అవుతాయి బయటికి పోతే. అయితే ఒక స్కానింగ్ ఇస్తే 2000 అడిగినాను పైన బయట, అలా ఫ్రీ చేశారు. మంచిది. డూప్లికేట్ వైద్యం ఉంటుందా, ఒరిజినల్ ఉంటుందా? మంచిగా ఉంది వైద్యం. ఆ గోళీలు కూడా మంచి పవర్ఫుల్ గోళీలు బాగున్నాయి. తీసుకొచ్చుకున్నా, వేసుకున్నా, కంట్రోల్ అయింది బాడీ. ఇప్పుడు మందు తాగొద్దని చెప్పిండా? మందు తాగకు, కొంచెం కంట్రోల్ చెయ్యాలని చెప్పుకుంటా, అంతే. సరి చేస్తా అని చెప్పిన. ఇప్పుడు అలవాటు కదా మరి, ఊకోదు పొద్దుకంగానే. ఇక తక్కువ తాగాలి, మంచిగా నువ్వే బాగా మంచిగా ఉంటావు, లేకుంటే ఖరాబ్ అయిపోతావు అని చెప్పి. తక్కువ అంటే ఎంత ఇప్పుడు 90 అట్లా చెప్పినా? మన దాన్ని ఏం చెప్పలే, మనం అనుకుంటున్నాం ఆయన డాక్టర్లు చెప్తారా, వాళ్ళు ఏం చెప్పలే. నేను తగ్గించినా మరి అంతేనా? అప్పుడు నాకు కూటర్ తాగేది, ఇప్పుడు పెగ్గు తాగుతున్నా అంతే. నిద్ర పడుతుందా? ఇక పట్టాలి, ఇక మనం ఖరాబ్ కాకపోతే అంటే నిద్ర పట్టాలి కదా కంపల్సరీ. సరే. ఓకే. ఈ ముత్తిరెడ్డి పొన్నాల లక్ష్మి పరిస్థితి? ఇక మనం ముత్తిరెడ్డి ఆయన ఎప్పుడు మన దగ్గరికి మేము పోలేదు, మనకు తెలియదు ఆయన గురించి. మనకి ఇక వచ్చి గెలిచినప్పుడు కూడా ఏం రాలేదు ఆయన ఎక్కడ ఆయన దగ్గర కూడా పోనీయలే మన ఈ ఊళ్ళో, మనకు టచ్ అవ్వలేడు. పొన్నాల లక్ష్మి అంటే వచ్చిండు, ఆయన పాత పార్టీకి వయసు పెద్దల దగ్గర పోయిండు, వాళ్ళతో మాట్లాడిండు పొన్నాల లక్ష్మి, అంతే. జాగ్రత్త మరి, ఆరోగ్యం సరే, మంచిదా. సరే. ఏంది ఏమంటావు? ఏం పని చేయలే, పొన్నాలక్ష్మి ఏం పని చేయలే, చేసింది మొత్తం ఆయన అంట మంత్రిగా ఉన్నప్పుడు. అన్నాడు చేయలే. ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల మంత్రిగా ఉంటుండే కదా, ఉన్నా ఏం చేయలే. ఒక షేట్ అకౌంట్ డ్యామ్ కట్టిండు అంతే. ఇంకేం 4 సార్లు గెలిపించారు, ఏం చేయలేదా? ఏం చేయలే. అదే నిజమన్నా, అదే రియల్ గా చెప్తాను. ఇప్పుడు పని చేయండి గెలిపిస్తారు, 4 సార్లు గెలిపించారు ఆయనకు. ఇప్పుడు నేను దగ్గర 60-65 ఏళ్ళకున్నా. నా పేరు యూసుఫ్, మేము ముస్లిమ్స్. ఏం చేయలే. ముస్లిమ్స్ కాంగ్రెస్ దగ్గరే ఉంటారు కొద్దిగా. ఏం కాంగ్రెస్ దగ్గర ఏం లేదు, ఏం లేదు. గట్టనే ఈయన పరిస్థితి ఉంది, పల్లా రాజేశ్వర రెడ్డి పరిస్థితి. పల్లా రాజేశ్వర రెడ్డి కంపల్సరీ మళ్ళీ ఎట్లయితే అట్లా వస్తాడు. ఎందుకట్లా? ఆయన మంచి పనులు చేసాడు కాబట్టి వస్తాడు. ఏం పని చేసిండే? మంచోడు. ఏం పని చేసినాడే? ఇంకా ఏం పని చేయలే, ఆయన రాలే, ఏం మరమ్మతులు చేయలే. అదే పల్లా ఏం పని చేసిన అంటున్నా. అదే పల్లా ఏం చేసా, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కాబట్టి వస్తాడు అంతే. అంతే. పని ఏం పని చేయలేదా? ఏం పని మాకు పళ్ళు పెట్టలేదు, పళ్ళు చేయలేదు అంటావు, గెలుస్తాడు అంటావు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీతో గెలుస్తాడు, కేసీఆర్ తరఫు గెలుస్తాడు అంతే. వైద్యం అంటే ఉచితంగానే అంటగా? ఉచితమే. నేను పోయినా హాస్పిటల్. నీకేమైంది? నాకు అప్పుడు నాకు కాలు నడవరాలే, జ్వరం వచ్చింది, అది చేసింది. పోయినా. ఎంత బయటికి పోతే ఎంత పైసలు అవుతుండే? వచ్చాడు పైసలు. నీకు చేసింది మళ్ళీ ఏం చేయలే అంటావు? పల్లెరాజపేట హాస్పిటల్లో చేసాడు. ఇప్పుడు పైసలు మిగిలినట్టేగా? మిగిలినట్టే. పట్టించుకోరు హాస్పిటల్? మంచిగా పట్టించుకున్నారు. తీసి పడేసిరా పుణ్యానికి వచ్చింది? లేదు, తీసేం పడేది. మంచిగా అట్లేం లేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు చూసావు ఇప్పటి వరకు? నా ఆయాములు అయితే 4-5 చూసిన. రామారావు, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, రేవంత్ రెడ్డి,
కేసీఆర్. ఎవరు ఎక్కువ ఇష్టం నీకు మరి? నాకు కేసీఆర్ ఇష్టం చాలా. ఇక మరి ఓడిపోయిందిగా మరి. అరే ఓడిపోయాడంటే పబ్లిక్ చేతకు పిచ్చోడి చేత రవుతూ ఇష్యూ తెగితే ఎవరి దగ్గర తెలియదు. కానీ ఒక్క పని చేయలేదు ఆ కేసీఆర్. ఈ వికలాంగులకు పింఛన్లు పెట్టుడు, అది చేసుడు ఇది చేసుడు చేయలే. ఇచ్చింది కానీ 4,000 ఇస్తాడుగా. 4,000 కాదు, అవే 2,000. అదే మొత్తం వికలాంగులకు 4,000 ఇస్తాడే. వికలాంగులకు 4,000 చేయలే అంటావు, మళ్ళీ 4,000 అంటావు. ఇవి అన్ని పథకాలన్నీ కేసీఆర్ పెట్టిన పథకాలే. ఇప్పుడు ఇవి చేసే ఏ ఊర్లో ఉన్నావు ఇప్పుడు? ఈ కేసీఆర్పల్లిలో ఉన్నావా? కేసీఆర్పల్లిలో ఉన్నా. మరి అటు ఇటు మాట్లాడుతావేంది? అటు ఇటే మాట్లాడుతున్నా. ఒకసారి ఇచ్చిండంటావు, ఒకసారి ఇయ్యలేదంటావు. ఏడి అవేనే పింఛను కేసీఆర్ ఇచ్చినే అది. మళ్ళా కేసీఆర్ వస్తాడా? మళ్ళా కేసీఆర్ వస్తాడు. ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకే వస్తలేడు. లేకపోయినా వస్తాడు. అరే వచ్చి ఓటని అడగాలిగా, నాకు వెయ్యని అడగాలిగా. అడుగుతాడు. శాతం అయితే లేదంట ఆయనకు. వస్తాడు. లేకపోతే హరీష్ రావు లేడా? హరీష్ రావుని రాజకీయం చేయనిస్తారు? హరీష్ రావుని అదే ఇంజనీర్ వాళ్ళ కొడుకు లేడా? ఉన్నాడు. కేటీఆర్ ఉన్నాడు. మరి కొడుకుండగా అల్లంతో చేపిస్తారని